బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, చిత్తూరు జిల్లాకు వద్దాం. ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే మిగతా ఉండవలసిన మసాలా కావచ్చు, వేయాల్సినంత కూడా చిత్తూరు జిల్లాలోనే ఉంది. ఎంతమంది వచ్చినా కూడా ఇప్పటికీ చాలామంది రాయలసీమ ఆ ప్రాంతాల నుంచి వచ్చినా, చిత్తూరు నుంచి కూడా 3 సార్లు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కూడా చిత్తూరు జిల్లాలో ఉండటం. సో చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏందనేది ఒకసారి చూద్దాం. చిత్తూరు జిల్లాలో కూడా 14 నియోజకవర్గాలు. ఈ 14లో ఇక్కడ మళ్ళీ 3 నియోజకవర్గాలు టీడీపీకి ఇచ్చారు. మిగతా 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అయితే నియోజకవర్గాల వరకు చూద్దాం ఒకసారి. మదనపల్లి వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, కుప్పం టీడీపీ. కుప్పం టీడీపీకి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారిది కాబట్టి కుప్పంకి టీడీపీకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారా? లేదు, లోకల్గా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ఇవేనా? ఇప్పటివరకు అక్కడ వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు చూసుకుంటే, అనేక అనాలిసిస్ చూసుకుంటే కూడా అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ కుప్పంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఈసారి చంద్రబాబు నాయుడిని ఢీ కొట్టబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద భరత్ గెలవబోతున్నాడు అనేటువంటిది జనరల్గా లోకల్గా వస్తున్నటువంటి వార్తలు. బట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసుకుంటే కుప్పంలో టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు మరొకసారి గెలవబోతున్నారు అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. సో చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది. నెక్స్ట్ పలమనేరు వైఎస్ఆర్సీపీ, పీలేరు టీడీపీ, పొంగనూరు వైఎస్ఆర్సీపీ, శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, తంబలపల్లె వైఎస్ఆర్సీపీ, తిరుపతి వైఎస్ఆర్సీపీ, సత్యవేడు ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ, నగరి టీడీపీ. ఇక్కడ రోజా గారు నగర్లో గత 2 సార్లు గెలిచారు. రెండోసారి సెకండ్ టర్మ్లో మినిస్టర్ కూడా అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత ప్రజలతో మమేకమయ్యారని కావచ్చు, ఆవిడ మరలా 3వసారి హ్యాట్రిక్ మీద ధీమాలు కూడా వ్యక్తం చేశారు. కానీ ఫైనల్గా ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నన్ను ఓడగొట్టడానికి నా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి కామెంట్ ఆవిడ కూడా బహిర్గతంగానే చేశారు. నిజంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? వీళ్ళు ఇచ్చినట్టుగా నగర్లో ఈసారి రోజా గారు ఓడిపోబోతున్నారా? హ్యాట్రిక్ కొట్టే పరిస్థితి లేదా? టీడీపీ ఆ నగరి స్థానాన్ని గెలుచుకోబోతుందా? మరికొద్ది రోజుల్లో జూన్ 4న తెలిసేటువంటి పరిస్థితి. వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే నగరిలో రోజా గారు ఓడిపోబోతున్నారు, టీడీపీ గెలవబోతుంది. ఇది ఆత్మసాక్షి యొక్క రిపోర్టు సారాంశం. నెక్స్ట్ గంగాధర్ నెల్లూరు, ఇక్కడ ఎస్సీనే వైఎస్ఆర్సీపీ, చిత్తూరు వైఎస్ఆర్సీపీ, పూతలపట్టు వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కూడా 14 నియోజకవర్గాలు ఉంటే ఈ 14లో కూడా 3 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలుచుకోబోతుంది. మిగతా 11 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఇది వీళ్ళు ఇచ్చినటువంటి సారాంశం.